అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు తీయాలని చెప్పిన ఒక తలంపుతోటి ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అందులో భాగంగా ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే దేశ విదేశాల్లో తిరుగుతూ అనేక కంపెనీల్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి తీసుకుని వచ్చి కంపెనీలు ఏర్పాటు చేసి యువత అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడంతో పాటు రాష్ట్రం యొక్క ఆదాయాన్ని కూడా పెంచాలని చెప్పిన తలంపుతోటి యువ నాయకులు లోకేష్ బాబు గారు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఆయన ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 21వ తారీఖుని 21/12/2024 శనివారం నాడు ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ కొవ్వూరులో మెగా జాబ్ మేళా అనేటువంటి దాన్ని ఈరోజు మనం కండక్ట్ చేయాలని చెప్పిన ఆలోచనతో వికాస్ మెగా మొబైల్స్ ద్వారా మెగా జాబ్ మేళాని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ యొక్క నియోజకవర్గంలో జరుగుతుంది. దాదాపుగా 34 కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాలో ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా 1500 మందికి ఈ యొక్క ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన తలంపుతోటి మొదటి విడతగా ఈ యొక్క ఆలోచన ప్లాన్ చేశాము. 10వ తరగతి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి పీజీ వరకు కూడా ఈ కంపెనీస్లో ఖచ్చితంగా 10వ తరగతి పూర్తి చేసి పీజీ వరకు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వారి కంపెనీలకి ఆ యొక్క సంబంధిత క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని జాబ్స్గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి కూడా జాబులు ఇవ్వడం అటువంటిది జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మినిమం 12,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా శాలరీస్ కూడా ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో కూడా వివిధ కంపెనీస్ అన్నీ కూడా ఇవి నిర్ణయించడం జరిగింది. సుమారుగా 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో అచ్చిబాబు గారు, అదేవిధంగా మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులందరి యొక్క సహకారంతో ఈ యొక్క మెగా జాబ్ మేళా నిర్వహించి యువత అందరికీ కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన పెద్దల సహకారంతో ఈ నిర్ణయం తీసుకుని ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా చాగల్లి కానీ, తాళపూడి కానీ, కొవ్వూరు రూరల్ మండలానికి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 21వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఈ యొక్క జాబ్ మేళా ఈ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యువత అంతా కూడా పాల్గొని మీ అర్హతను బట్టి మీకు కావాల్సినటువంటి కంపెనీస్ దగ్గర మీరు పెట్టుకుని ఇక్కడ జాబు పొంది మీరంతా కూడా స్థిరపడాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కూడా 14-19 కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా అనేక మంది ఉద్యోగ కల్పన చేయడం జరిగింది. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి కూడా ఆ రోజు 3,000 రూపాయలు కూడా అందరికీ కూడా నిరుద్యోగ యువత అందరూ కూడా ఇవ్వడం జరిగింది. గడిచినటువంటి ప్రభుత్వం పూర్తిగా యువతని మోసం చేసిన పరిస్థితి ఉంది. పెన్షన్ తీసేశారు సరిగదా, ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని యువతను మోసం చేశారు. ఒక్కసారి కూడా తీయలేదు. అదేవిధంగా మెగా డిఎస్సి తీస్తానని చెప్పారు. ఎక్కడా కూడా మెగా డిఎస్సి 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా తీసిన పరిస్థితి లేదు. ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కంపెనీలు కూడా బయటి ప్రాంతాలకి తరలిపోయిన పరిస్థితి కూడా ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయినాయి తప్ప ఒక్క కొత్త పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పిన పరిస్థితి గడిచినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా చేయలేదన్న సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో కియా మోటార్స్ కావచ్చు, అమరాన్ కావచ్చు, అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఈ యొక్క అనేక మందికి యువతకి ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. తిరిగి మళ్ళా ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ యువత అందరూ కూడా ఉద్యోగ కల్పన చేయాలని చెప్పిన ఒక మంచి ఆలోచనతో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇట్లా మెగా క్యాంపులు నిర్వహించి
నిరుద్యోగ యువతలందరూ కూడా కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలనే తపంతో వాళ్ళ పనిచేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఎన్డీఏ కూటమికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గం ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువత కానీ ఖచ్చితంగా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో మీరు స్థిరపడటం కోసం ఈ యొక్క మెగా క్యాంప్ నిర్వహించాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క నిరుద్యోగ యువకులందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా మీ యొక్క బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలి. మీరంతా ఉద్యోగాల్లో జాయిన్ అని చెప్పిన ఆలోచనతో ఇటు నిరుద్యోగులుగా ఉన్నటువంటి మీకు కానీ నిరుద్యోగులు ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ రకంగా పిలిపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ యొక్క పిల్లల్ని ఈ యొక్క జాబ్ మేళాలకు, ఇక్కడ మెగా జాబ్ మేళాలు పంపించి ఉద్యోగాల్లో స్థిరపడే విధంగా మీ పిల్లలు కూడా మీరు గైడ్ చేసి ఇక్కడ అందరినీ కూడా పంపించి మీరంతా కూడా జాబులో జాయిన్ అయ్యేట విధంగా తగు చర్యలు ఖచ్చితంగా మీరు యొక్క తల్లిదండ్రులుగా మీరు కూడా బాధ్యత తీసుకుని అందరూ కూడా పంపించినట్లయితే మంచి ఉద్యోగ కల్పన జరుగుతుంది. జీవితాలు మీరు స్థిరపడే విధంగా మా వంతు సహకారం మీకు 100% కల్పిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.